ఇక తదుపరి నియోజకవర్గం నరసరావుపేట లోక్సభ. సో నరసరావుపేట లోక్సభకు సంబంధించిన ఒకసారి కనుక పరిశీలిస్తే 3వ ఆంధ్రలో నరసరావుపేటకు సంబంధించినటువంటి 3 ఎలా ఉంది చూస్తే ఇక్కడ చాలా ఆసక్తికరం. అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి, అక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనిల్ కుమార్కి చాలా అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తూ ఎంపీ స్థానం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏకంగా నరసరావుపేటకి ఆయన షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన కూడా విజయవంతుడు, చాలా సాఫ్ట్ కార్నర్గా ఉండేటువంటి వ్యక్తి, అందరిలో కలుపుగోలుగా ఉండే వ్యక్తి అనేటువంటి ఒక నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ ప్రొజెక్ట్ అవుతూ వస్తున్నారు, విజయవంతుడు. సో వీళ్ళిద్దరి మధ్యన అక్కడ ఫైట్ అయితే నడుస్తోంది. అయితే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనేటువంటి ఒక ఇష్యూ కూడా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం నరసరావుపేట లోక్సభ పరిధిలో అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయలకే అక్కడ ఎడ్జి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పెద్దకూరపాడు కావచ్చు, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల, ఇందులో చాలా వరకు కూడా 4-5 స్థానాల్లో గతం నుంచి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లుగా ఉండేటటువంటి నియోజకవర్గాలు. ఇప్పుడు నరసరావుపేట లోక్సభ పరిధిలో ఉండేటటువంటి 2 నియోజకవర్గాలను కనుక ఒకసారి అనాలిసిస్ చేస్తే ముందుగా నరసరావుపేట. సో నరసరావుపేట నియోజకవర్గాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే 2024 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బరిలో దిగుతున్నారు. చెదలవాడ అరవింద్ బాబు సీనియర్ నాయకుడు, ఆయన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా టికెట్ దక్కించుకొని పోటీ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా పొలిటికల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదా పబ్లిక్ మేనేజ్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇవన్నీ పరిశీలించినట్లయితే నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఎడ్జి ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా స్థానికంగా ఉండే 3వ ఆంధ్రాలో కనిపిస్తుంది. మరోవైపు గురజాల వెళ్దాం. గురజాల, సో అక్కడ స్థానిక రాజకీయాల్లో ఎప్పుడు హాట్గా ఉండేటటువంటి నియోజకవర్గం గురజాల నియోజకవర్గంలో 2024 అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ పడుతున్నారు కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, ఇక ఎరపతినేని శ్రీనివాసరావు. ఇద్దరు కూడా పొలిటికల్గా చాలా లెగసీ ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు. కాసు మహేష్ రెడ్డికి అయితే కుటుంబ వారసత్వం లెగసీ అయితే మనకు చెప్పుకోవచ్చు. సో వీరిద్దరి మధ్య కూడా అక్కడ ఆసక్తికరమైనటువంటి పోరు కనిపిస్తోంది. ఎలాగైనా ఈసారి గెలిచి తీరాలని ఎరపతినేని శ్రీనివాసరావు శపథం చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుంది. అయితే కాసు మహేష్ రెడ్డి ఖచ్చితంగా మా సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి హామీలే మమ్మల్ని గెలుస్తాయంటూ కూడా ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు ప్రచారాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు, ఎవరు ధీమాల వాళ్ళు ఉన్నారు. కానీ యాజ్ ఆఫ్ టుడే 3వ ఆంధ్రలో మనకు తెలిసినటువంటి ప్రకారం చూసినట్లయితే గురజాలలో టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎరపతినేని శ్రీనివాసరావుకి అడ్వాంటేజ్ అయితే కనిపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నరసరావుపేట లోక్సభలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.